హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సాయికిరణ్ బ్లాగ్ 69. రోజులాగే మన స్టోర్ దగ్గరికి వచ్చేసా 7 o'clockకి. లాగిన్ కూడా చేసా చూడండి. సో మన స్టోర్ అయితే క్లోజ్ ఉంది, 8 o'clock ఓపెన్ అవుతుంది. సో మనం 8 o'clock వరకు ఇక్కడ ఖాళీగానే ఉండాలి. 8 o'clockకి స్టోర్ ఓపెన్ అయ్యాక ఆర్డర్ పడితే అప్పుడు అది తీసుకుని కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఆర్డర్ ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఎలా తీసుకోవాలి, కస్టమర్ దగ్గరికి వెళ్ళాక ఎలా ప్రాసెస్ మొత్తం చెప్తాను. రోజంతా ఎంత ఆన్ చేశాను, నాకు ఎంత పెట్రోల్ కాస్ట్ అయింది. యాక్చువల్లీ నేను పెట్రోల్ కాస్ట్ చెప్పడం మర్చిపోయా. 7 ఆర్డర్స్ అని చెప్పే కదా. 7 ఆర్డర్స్కి నేను మ్యాక్సిమం 40 kilometers తిరిగా. అంతే 40 kilometers అంటే తెలుసు కదా, మన బండి 80 mileage ఇస్తుంది. సో 40 అంటే మనకు ఒక 60, ఎంత లేదన్నా 60 rupees అయినట్టు అంతే పెట్రోల్కి. నిన్నటి వీడియోకి ఎక్కువ మంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకే. మన బుజ్జికి ఆకలేస్తుందంటే 5 లీటర్ల పెట్రోల్ కొట్టించా. ఇది వరకు జొమాటో చేస్తున్నప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టించేసేవాడిని, కానీ ర్యాపిడో చేస్తున్నప్పటి నుంచి అలా కుదరట్లేదు. 100-200 అలా కొట్టేయాల్సి వస్తుంది, అప్పుడప్పుడు ఫుల్ ట్యాంక్. అలా కాదు, టైం 8:12 అవుతుంది. షాప్ ఏమో 8కి ఓపెన్ చేశారు కదా. ఫస్ట్ ఆర్డర్ రిసీవ్ అయింది. 1 minute ఆర్డర్ యాక్సెప్ట్ చేసేయాలి, లేకపోతే మిస్డ్ ఆర్డర్ అయిపోతుంది. అది షాప్ అయితే ఓపెన్ అయిపోయింది. ఆర్డర్ అయి కూడా రెడీగానే ఉంటాయి, కిరాణా షాప్ కదా. సో ఆర్డర్ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తే సరిపోదు, అరైవ్ కూడా కొట్టాలి. ఎంత దగ్గర ఉన్నా కూడా అరైవ్ కొట్టాలి, ఓకే. ఐటమ్స్ ఇక్కడ ఉంటుంది, ఐటమ్స్ అని క్లిక్ చేసుకొని చూసుకోవాలి, చూడాలి, ఓకే. ఫస్ట్ వెరిఫై ఓటీపీ చేయాలి. ఓటీపీ 2573. మళ్ళీ ఫోటో తీసుకోవాలి. చలో ప్రాసెస్ మొత్తం అయిపోయింది. కన్ఫర్మ్ పికప్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పయ్యా? ఇప్పుడే మార్చలేము, మొత్తం సెట్ చేశాను. ఇలా లాగాలి బటన్ని. లాగ్గానే మనకి టైమర్ వచ్చేస్తే 2 minutesలో ఇచ్చేయాలని, అంటే దగ్గర కదా అందుకే 2 minutes. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఫస్ట్ కాల్ చేయాలి కస్టమర్కి. ఫోటో అనేది కంపల్సరీ క్లిక్ చేయాలి డెలివరీ అప్పుడు కూడా. సక్సెస్ఫుల్గా డెలివరీ కంప్లీట్ చేసాం. మనకు థమ్స్అప్ ఇచ్చాడు. థమ్స్అప్ అంటే ఓన్లీ థమ్స్అప్ తాగడానికి ఇయ్యరు. ట్రిప్ డిస్టెన్స్ 0.7 kilometers, 7 minutes టైం. అలా ఫర్ ఏ రీజన్. అర్నింగ్స్ వచ్చేసి 50 rupees మినిమం బేస్ పే ఇది. సో ఇది చిన్న ఆర్డరే కదా, సో 50 rupees వచ్చాయి. అయినా మనకు ఆర్డర్తో సంబంధం లేదు. ఆర్డర్ 500 ఇచ్చినా 1000 ఇచ్చినా, ఆర్డర్ 1000 రూపాయలు పెరిగాయి అనుకోండి, అప్పుడు మనకు ఆ 1000 వస్తాయి. వాళ్ళు 50-60 కలిపి మొత్తం రోజంతా 500 రింగ్స్ అయ్యాయి అనుకోండి, ఇంకొక 500 కంపెనీ కూడా యాడ్ చేస్తాడు మనకి. సో మనకి దీంతో అంత పెద్ద సంబంధం లేదు, లాగిన్ అవ్వాల్సి ఒక్కటి ఉండాలి అంతే. ఫస్ట్ ఆర్డర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని స్టోర్ దగ్గరికి వచ్చేసా. స్టోర్ దగ్గరికి రాగానే ఆర్డర్ పడింది, సెకండ్ ఆర్డర్. కానీ మనకి ఆర్డర్ ఇక్కడ నుంచి పడలేదు, వేరే దగ్గర నుంచి పడింది. ఎక్కడి నుంచి పడిందో చూపిస్తా చూడండి. ఇక్కడ మనం యాక్సెప్ట్ ఆర్డర్ కొట్టాక లొకేషన్ చూపిస్తుంది. సాజిద్ చికెన్ సెంటర్ అన్నది కదా, ఇది ఆ రోడ్డుకి అవతల సైడ్ ఉంటుంది. ఆ బ్యానర్ ఉంది కదా హనుమంతుడిది, ఆ బ్యానర్ వెనకాల ఉంటుంది. ఆ చికెన్ షాప్ ఇక్కడే ఉంది కాబట్టి మనం ఇప్పుడే రీచ్ కొట్టేయచ్చు, ఎందుకంటే 200 meters లోపే ఉంటుంది అది. సో మనం ఆ షాప్ కి సరౌండింగ్స్ లో ఉన్నాం కాబట్టి రీచ్ అని కొట్టేయచ్చు. సాజిద్ ఫ్రెష్ చికెన్ సెంటర్. మన ఆర్డర్ పడిన రెస్టారెంట్కి వచ్చేసా. ఇప్పుడు గుడ్లు ఆర్డర్ పడ్డది, తీసుకెళ్ళాలి. చూడండి ఐటమ్స్, ఎగ్స్. ఇప్పుడు కోడి గుడ్డు పెట్టాలి, ఆ గుడ్లను మనం తీసుకెళ్ళాలి. ఈ కోడి గుడ్లు ఎప్పుడు పెడతాయో, కోళ్ళు గుడ్లు పెట్టండి తొందర తినేసి. మీరు ఎప్పుడెప్పుడు గుడ్లు పెడతారా అని నేను, కస్టమర్ అండ్ షాప్ అతను ఎదురు చూస్తున్నాం. వద్దురయ్యా, నీకు దండం పెడతా. ఈ కథలొద్దు, లొల్లిలొద్దు. మీతో దోస్తానైతే నాకు అసలే వద్దు. ఏ మనుషులు ఉన్నారా భయ్ మీరు? అరే అన్న, సరే ఫస్ట్ గా గుడ్లు పెట్టండి. గాయ్స్ ఇక్కడ గుడ్లు ఉన్నాయి, సో వీటి కోసం వెయిట్ చేయక్కర్లే. ఐటమ్ పికప్ చేసేసుకునే ముందు ఓటీపీ ఎంటర్ చేసా. నా ఐటమ్స్ ఇందాక 4 ట్రైలు చూపించారు కదా, అవి కాదు, అవే తీసుకెళ్ళమంటాడు అనుకున్నా. ఈ 6 గుడ్లు మాత్రమే తీసుకెళ్ళాలి. కానీ నాతో పాటు ఇంకొక డెలివరీ పార్ట్నర్కి కూడా సేమ్ చికెన్ షాప్లోనే ఎగ్స్ ఆర్డర్ పడింది. కానీ అతను మాత్రం ఈ 2 ట్రేలు తీసుకెళ్ళాలి.
పాపం మా బ్రదర్ ఈ రోజే ఫస్ట్ ఆర్డరే ఇలాంటి రిస్కీ ఆర్డర్ వేసాడు. ఎండకి గుడ్లో ఆమ్లెట్లు అయిపోతాయేమో. బండి పెట్రోల్ ట్యాంక్ మీద జాగ్రత్తగా పెట్టుకున్నాడు. పాపం మా అన్నకి ఫోన్ పెట్టుకోవడానికి మొబైల్ స్టాండ్ కూడా లేదు. సో దానిపైనే మొబైల్ కూడా పెట్టుకున్నాడు. ఆ లొకేషన్ చూసుకుంటే వెళ్ళాలి ఇప్పుడు. మనకేమో సేఫ్ గా బ్యాగ్ ఉంది, ఈ బ్యాగ్ లో పెట్టేసుకుంటా. నా బ్యాగ్ అన్నకి ఇద్దామంటే ఆ 2 ట్రేలు ఈ బ్యాగ్ లో పట్టవు అసలు. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా బ్రో. డబ్బులు ఎవరికి ఊరికే రావు. మనం ఐటమ్స్ తీసుకుని కన్ఫర్మ్ పికప్ కొట్టగానే ఒక టైం వస్తుంది, అంటే డిస్టెన్స్ బట్టి టైం వస్తుంది. ఒక 10 కిలోమీటర్స్ రైడ్ పడవలే, 5 కిలోమీటర్స్ ఉందనుకోండి, ఒక 11 minutes 12 minutes అంటే ట్రాఫిక్ బట్టి ఇట్లా ఒక టైం వస్తుంది. ఆ టైంలోపు మనం వచ్చేయాలి. ఒక 200 meters వరకు మనం పికప్ కొట్టుకోవచ్చు. సో వచ్చాక కస్టమర్కి ఐటమ్ ఇచ్చేసి డెలివరీ కొట్టాలి. దీనికి మనకి ఎంత అమౌంట్ చూపిలు అప్డేట్ అవ్వలేదు, కొంచెంసేపు అప్డేట్ అవుతుంది. ఒక్కోసారి అలానే చూపిదు, తిక్కలేస్తుంది దీనికి అప్పుడప్పుడు. వచ్చేసింది 50 rupees 93 paisa, అంటే మనకు లాంగ్ డిస్టెన్స్కి 1 rupee వచ్చింది అనమాట. సో అట్లా ఓకే. ఇది మన అమృత కేంద్రం అన్నమాట, చలివేంద్రం. తార్నాకాలో ఆర్డర్ పడిందంటే ఇక్కడ ఆగకుండా మాత్రం వెళ్ళకూడదు, ఎందుకంటే ఇక్కడ వాటర్ అండ్ మజ్జిగ ఇస్తారు. సో ఈ ఎండ సూర్య బ్రోను ఓడించాలంటే వాటర్ తాగాల్సిందే, మజ్జిగ తాగాల్సిందే. ఏమిటి అంత మాట అన్నారు? ఇవిగో చూడండి, నాలుగు మీద మచ్చలు, నా వాక్కు భరిస్తుంది. సో ఇక్కడ కంపల్సరీగా వాటర్ తాగినా తాగకపోయినా మజ్జిగ అయితే కంపల్సరీ తాగెళ్తాను నేను. మనం ఇందాక ఆర్డర్ డెలివరీ కొట్టిన ప్లేస్ దగ్గరే మళ్ళీ నాకు ఇంకొక ఆర్డర్ వచ్చేసింది. ఆర్డర్ కూడా మనం ఉండే స్టోర్ దగ్గరే వచ్చింది లక్కీగా. సో అక్కడ ఆర్డర్ యాక్సెప్ట్ చేయగానే మనకి మళ్ళీ టైమర్ చూపిస్తుంది, ఇంత టైంలో రీచ్ అయిపోవాలి అని. ఆ టైంలో మనం రీచ్ అయిపోయి ఐటమ్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకెళ్లాల్సిన ఐటమ్ వచ్చేసి కోల్గేట్ స్ట్రాంగ్ థింగ్ యాక్టివ్ టూత్ బ్రష్. దాంతో పాటు కస్టమర్ ఉప్పు కూడా ఆర్డర్ పెట్టుకున్నాడు. సో ఇప్పుడు ఎవరైనా మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటే ఉప్పు కలిపేసుకుంటాడు డైరెక్ట్ గా. టూత్ పేస్ట్ లో ఉప్పు లేదని ఉప్పు మొత్తం కలిపేస్తాడు. 2 ప్యాకెట్లు ఉప్పు కొన్నాడు ఒక టూత్ పేస్ట్ కి. కస్టమర్ కి పళ్ళు తోముకోవడానికి లేట్ అవుతున్నట్టుంది, ఫాస్ట్ గా వెళ్ళి ఆర్డర్ డెలివరీ చేసేద్దాం. ఇక్కడ చూడండి, ఒక డెలివరీ పార్ట్నర్ కి 4 స్ప్రైట్ బాటిల్ ఆర్డర్ పడ్డాయి. అది ఎలా తీసుకెళ్లాలా అని బాధపడుతున్నాడు ఇప్పుడు. ఎందుకంటే గేర్ బండి మీద ఈ బాటిల్ తీసుకెళ్ళడం అంటే సాహసం అనే చెప్పాలి. కనీసం యాక్టివ్ బండి అయినా ఎలాగోలా తీసుకెళ్ళిపోవచ్చు ముందు పెట్టుకుని. ఇంకా మనది జాలి గుండె కదా, అందుకే నా బ్యాగ్ అన్నకి ఇచ్చేసా. మళ్ళీ ఇక్కడికి ఎలాగో స్టోర్ దగ్గరికి వస్తాడు, అప్పుడు తీసుకుందాంలే మళ్ళీ అని. ఇందాక నేను ఎన్ని సాల్ట్ ప్యాకెట్లు తెచ్చానో చూసారు కదా, 2. కానీ ఇక్కడికి వచ్చేసరికి 3 3 ఏరా ఎవలే అనుకుంటున్నారు కదా. ఎండ భయ్యా, ఎండకి చెమట పట్టి బాడీ మొత్తం ఉప్పు అవుతుంది. చెమట కూడా ఉప్పు ఉంటుంది కదా, సో మొత్తం చెమట బాడీ, ఉప్పు బాడీ. మనం తీసుకొచ్చిన ఐటమ్స్ కోల్గేట్ అండ్ సాల్ట్, కానీ ఇక్కడికి వచ్చేసరికి అదయింది కోల్గేట్ యాక్టివ్ సాల్ట్. కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ డెలివరీ చేసినందుకు 50 రూపాయలు వచ్చాయి. కస్టమర్ లొకేషన్ నుంచే మళ్ళీ మనకు స్టోర్ లో ఆర్డర్ పడింది. సో స్టోర్ కి వెళ్ళిపోవాలి, అది కూడా టైంకి వెళ్ళిపోవాలి. చూడండి, స్టోర్ దగ్గరికి టైంకి వెళ్ళిపోవాలన్నా కదా, 6 minutes 32 seconds లో వెళ్ళిపోవాలి. నార్మల్గా అయితే కొంచెం మనకు అంత టైం అని ఉండదు, కానీ ఆర్డర్ పడ్డాక మాత్రం కంపల్సరీ టైంకే వెళ్ళాలి. స్టోర్ దగ్గరకు వచ్చి అరైవ్ లొకేషన్ అని నొక్కగానే ఐటమ్స్ చూసుకోవాలి, ఎందుకంటే మనకు అక్కడ టేబుల్ పైన ఐటమ్స్ పెట్టుంటాయి కవర్లో. సో మన ఐటమ్స్ ఏంటి అని, మన ఆర్డర్లో ఐటమ్స్ ఏంటి అని మనం ఈజీగా చూసుకుని తెలుసుకోవచ్చు, ఆర్డర్ నంబర్ కాకుండా. మనం తీసుకెళ్లాల్సిన ఐటమ్స్ వచ్చేసి కేక్, బిస్కెట్, రస్కులు ఉన్నాయి. ఐటమ్స్ అయితే పికప్ చేసేసుకున్నా. ఇప్పుడు మనం మౌలాలి వెళ్ళిపోవాలి ఇవి తీసుకుని. బ్రెడ్లు, బిస్కెట్లు, రస్కులు డెలివరీ చేస్తున్నందుకు 76 rupees వచ్చేసాయి. ఇవి లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్ కదా, అందుకే 26 rupees లాంగ్ డిస్టెన్స్ సర్జ్ వచ్చింది. మినిమం బేస్ పే 50 ప్లస్ సర్జ్ 26 rupees. స్టోర్ దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు కూర్చోగానే 2 ఆర్డర్లు పడ్డాయి, 2 పికప్లు, 2 డ్రాపులు. 2 డ్రాపులు అని వస్తుంది కానీ ఇది ఒకటే డ్రాప్ ఉంటుంది మ్యాక్సిమం, ఎందుకంటే ఒకటే కస్టమర్ ఆర్డర్ పెట్టుకుంటాడు. ఫర్ సపోజ్ కిరాణా షాప్లో ఆర్డర్ పెట్టుకుంటాడు, చికెన్ షాప్లో ఆర్డర్ పెట్టుకుంటాడు. సో అదేమవుతుందంటే డెలివరీ పార్ట్నర్కి 2 ఆర్డర్స్ లాగా 2 డ్రాప్స్ లాగా చూపిస్తుంది, కానీ అది మాత్రం ఒకటే ఉంటుంది, మ్యాక్సిమం ఒకటే ఉంటుంది. ఎప్పుడైనా రేర్గా ఒకటే షాప్ నుంచి వేరే కస్టమర్, అంటే ఒకటే గల్లీలో ఉన్న కస్టమర్కి వస్తుంది, కానీ మ్యాక్సిమం 90% ఆర్డర్స్ ఒకటే కస్టమర్కి. కొన్ని సార్లు అయితే మీకు నిన్న చూపించా కదా ఒక వీడియోలో,
రెండు డెలివరీ పార్ట్నర్స్ నుంచి ఆర్డర్ వెళ్తాయి, కానీ ఒకటే కస్టమర్ దగ్గరికి వెళ్తాయి. మనం కిరాణా షాప్ దగ్గర వెయిట్ చేస్తున్నా కానీ ఫస్ట్ పికప్ మాత్రం చికెన్ షాప్ నుంచి పడింది. సో చికెన్ షాప్కి వెళ్ళి ఫస్ట్ ఆర్డర్ తీసేసుకోవాలి. మనం చికెన్ షాప్లో మనం ఏం ఆర్డర్ తీసుకోవాలో చూద్దాం. ఐటమ్స్ ఓపెన్ చేయాలి, ఎగ్స్ తీసుకెళ్ళాలి ఇప్పుడు మనం. కానీ మన బ్యాగ్ మాత్రం వేరే డెలివరీ పార్ట్నర్కి ఇచ్చేసాం. సో ఇది మనం ఎంతో కష్టపడి తీసుకెళ్ళాలి మెల్లగా. మల్టీ ఆర్డర్లో సెకండ్ ఆర్డర్ ఏమో ఇందాక వెయిట్ చేసే కిరాణా షాప్ దగ్గర పడింది. మనం క్యారీ చేసే బ్యాగ్ ఏమో వేరే అతనికి ఇచ్చాం కదా. ఇప్పుడేమో గుడ్లు ఆర్డర్ పడ్డాయి ఇందాక చికెన్ షాప్ నుంచి. ఇప్పుడు ఎన్ని ఐటమ్స్ పడతాయో అని భయపడ్డా. చూస్తే లక్కీగా ఒకటే ఐటమ్ పడింది, బ్రెడ్. కస్టమర్ గుడ్లు అండ్ బ్రెడ్ ఆర్డర్ పెట్టుకున్నాడు. సో ఇప్పుడు మనం కస్టమర్ కి డెలివరీ చేసాక బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని మరీ తింటాడు. కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసా. కస్టమర్ E2 హాస్టల్లో ఉంటాడు. ఇది ఓయూలో ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ తెలుసు కదా మీ అందరికి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటది, మంచి చెట్లు ఉంటాయి. సో నీడకి ఆగచ్చు ఇక్కడ. ఎలాగోలాగా కస్టమర్ ని ఐటమ్స్ కి డెలివరీ చేసేసా. సారీ ఐటమ్స్ ని కస్టమర్ కి డెలివరీ చేసేసా. మనతో పాటు బ్యాగ్లో ఒక దుప్పటి, ఒక తలగడ పెట్టేసుకుని ఇలాంటి ప్లేసులకు వస్తే దుప్పటి అలా అట్లాంటి ప్లేసుల్లో వేసుకుని పడుకుంటే కొంచెంసేపు ఉంటుంది చల్లగా. సర్లే ఆర్డర్ డెలివరీ చేసి వెళ్ళిపోదాం షాప్కి. 2 ఆర్డర్స్ డెలివరీ చేసినందుకు 78 రూపీస్ వచ్చాయి. బ్యాచ్ ఫీ అంటే ఇంకొక ఆర్డర్ తీసుకొచ్చాం కదా, అందుకు 20 రూపీస్ యాడ్ అయ్యాయి. లేకపోతే మనకు 58 రూపీస్ వచ్చాయి ఈ లొకేషన్కి. ఎలాగో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాం కదా, ఆర్ట్స్ కాలేజ్, మెయిన్ కాలేజ్ చూడండి గైస్. ఇదే మెయిన్ కాలేజ్. మూవీస్లో ఏదైతే కాలేజ్ చూపిస్తారో అది ఇదే. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నంబర్ 1 దరిద్రాల్లో దరిద్రం ఏంటంటే ఇదే చెప్పాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా స్టాప్ లైన్ దగ్గరే ఆగిపోయా. చూడండి, నా వంతు వచ్చేసరికి రెడ్ సిగ్నల్ పడిపోయింది. నాది బుల్లెట్ అన్నది, కార్ది కూడా దరిద్రమే. ఈ తార్నాక సిగ్నల్ అనవసరంగా ఓపెన్ చేసినట్టున్నారు. అసలు ట్రాఫిక్ అనేది ఆగట్లేదు ఇక్కడ. మొత్తం ఎండకి జనాలు పాపం మాడిపోతున్నారు. ఇక్కడ ఈ క్రాసింగ్ తీసేసి ఫ్రీ లెఫ్టే ఉంచాలి. నేనున్న రోడ్డు నుంచి బ్రిడ్జ్ కిందకి వెళ్ళనీయకుండా ఓన్లీ ఫ్రీ లెఫ్ట్ పెట్టాలి ఇక్కడ. సో అప్పుడైనా కొంచెం ట్రాఫిక్ తగ్గుతుంది. ఎండ మండడం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, అందుకే నీళ్ళు తాగుతున్నా. మజ్జిగ ఎట్లేదు, ఇంకా మజ్జిగ పెట్టడానికి టైం పడుతుందేమో. అప్పటి వరకు నీళ్లు తాగుదాం. మొదటి మంచినీళ్ళ గ్లాసు చల్లగా ఉన్నాయి. రెండవ మంచినీళ్ళ గ్లాస్ ఇవి కూడా చల్లగా ఉన్నాయి. మన కింద అక్కడ మల్టీ ఆర్డర్ పడింది కదా, మళ్ళీ మల్టీ ఆర్డర్ పడింది. వేరే స్టోర్కి వెళ్ళాలి. నేను ఇక్కడ మన స్టోర్కి వచ్చా. ఫస్ట్ పికప్ అయితే ఇక్కడే పెట్టారు. ఇందాక వేరే స్టోర్ పెట్టాడు కదా ఫస్ట్ పికప్. ఇప్పుడు ఫస్ట్ పికప్ మాత్రం ఇక్కడే. ఫస్ట్ ఆర్డర్ పికప్ చేసేసుకున్నా. ఏమేమి ఉన్నాయి ఐటమ్స్: డిష్ బార్, డవ్ షాంపూ, మళ్ళీ డవ్ షాంపూ. ఫస్ట్ ఆర్డర్ పికప్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక ఆర్డర్ తీసుకోవాలి మనం. అది ఎక్కడో చూద్దాం. ఇంకోటి ఏమో ఫామ్ ఫ్రెష్. సో ఇందాక చికెన్ షాప్లో పడింది కదా, ఇప్పుడు ఫామ్ ఫ్రెష్లో పడింది. అయ్యో సారీ, మనం వెళ్ళకుండానే మర్చిపోయి అరైవ్ కొట్టేసాం బై మిస్టేక్లో. ఇప్పుడు తార్నాక వెళ్ళాలి మనం. ఫామ్ ఫ్రెష్ అక్కడే ఉంది. ఇక్కడ లాలాపేట్ ఫ్లైఓవర్ పైన ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఏమైందబ్బా అని చూసాం. ఇక్కడ ఆయిల్ పడిపోయిందంట. ఫస్ట్ ఆయిల్ పడిందని తెలియక ముందు చూస్తే ఇవన్నీ రాళ్ళు ఇవన్నీ చూసి అమ్మో బ్రిడ్జ్కి ఏమో అయిపోయింది అనుకున్నా. సెకండ్ ఆర్డర్ ఫామ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ షాప్ నుంచి తీసుకోవాలి. తార్నాకలో షాప్ దగ్గరికి వచ్చేసా. అమ్మో ఇన్ని కూరగాయలు మోయాలో ఇప్పుడు మనం తెలీదు. చూద్దాం ఐటమ్స్ ఏమున్నాయో. గ్రీన్ చిల్లీ అంటే గుంటూరు మిర్చి అండ్ బాటిల్ గార్డ్ అంట. బాటిల్ గార్డ్ అంటే ఒక బాటిల్ ఇచ్చి దానికి ఒక గార్డ్ ఇస్తారేమో. ఐటమ్స్ పికప్ చేసేసుకున్నా. బాటిల్ గార్డ్ అంటే సొరకాయ గాయస్, మీకు తెలుసో తెలీదో అని అలా అన్న. ఇంకోటి మిర్చి, మిరపకాయలు నూరి పచ్చడి చేసుకుంటాడు ఇప్పుడు కస్టమర్. ఇక్కడ చూడండి గైస్, మనకి డెలివరీ చేయడానికి టైం వచ్చేసి 3 minutes 44 seconds, అంటే 4 minutes టైం వచ్చింది. ఇక్కడ తార్నాకలో ట్రాఫిక్ సిగ్నల్ కనీసం 3 నిమిషాలు, 3 నిమిషాల కన్నా ఎక్కువైనా పడుతుంది. ఒక్కొక్కసారి అయితే టైమర్ అయిపోయాక కూడా మళ్ళీ టైమర్ స్టార్ట్ అవుతుంది 49 అని, ఒక 1 minute ఎక్స్ట్రా. సో ఈ టైమర్ మొత్తం ఇక్కడే అయిపోతుంది. మరి ఈ మల్టీ ఆర్డర్ కూడా ఒకే కస్టమర్ ఆర్డర్ పెట్టుకున్నాడు. కస్టమర్ ఆర్డర్ అన్నీ ఒకేసారి పెట్టుకున్నాడు, కానీ పిన్ కోడ్ వాడు ఏం చేస్తున్నాడు, ఒక్కో స్టోర్ నుంచి ఒక్కొక్క ఐటమ్
అంటే వెజిటేబుల్స్ వేరే దగ్గర నుంచి ఇందాడ నాతో పాటే ఇంకొక అతను వచ్చాడు ఇక్కడికి. నాతో పాటు కాదు, ఇక్కడికి వచ్చేసరికి ఉన్నాడు వేరే డెలివరీ పార్ట్నర్. అతనేమో ఆలుగడ్డ తీసుకొచ్చాడు. సో మొత్తం మూడు మూడు పార్సెల్ పంపించాడు ఒక ఆర్డర్కి. చలివేంద్రంలో మన ఫేవరెట్ మజ్జిగ వస్తున్నారు. రౌండ్ 1 ఆఫ్ మజ్జిగ. మజ్జిగ తాగని ప్రశాంతంగా ఉంది గైస్. రౌండ్ 2 ఆఫ్ మజ్జిగ. చల్లగా ఉంది. ఇందాక చెప్పా కదా గైస్, లాలాపేట్ బ్రిడ్జ్ పైన ఏదో ఆయిల్ లీక్ అయిందంట, ఏదో బండి నుంచి అని. చూడండి ఇక్కడ వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు తీసుకుపోతున్నారు. సో ఆయిల్ మొత్తం ఏం లేదు ఇక్కడైతే. సో మొత్తం సేఫ్. ఇందాక అక్కడ రాళ్ళు ఇవన్నీ చూసి నేను గుజ్జు కూలిపోతుంది అనుకుని ఇంకా మొత్తానికే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇంతమంది పోలీసులు వచ్చారు, మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది. స్టోర్కి వచ్చేలోపు ఇంకో ఆర్డర్ పడింది, సన్ఫ్లవర్ ఆయిల్. కస్టమర్ వంట వండుకోలేమో, ఫాస్ట్గా ఆయిల్ డెలివరీ చేసేద్దాం. మనకి పెద్ద బొక్కే పడేది. ఆల్మోస్ట్ ప్యాకింగ్ చేసే వాళ్ళు వేరే అతని ఐటమ్స్ కి నా ఆర్డర్ నంబర్ అటాచ్ చేశారు, నా ఆర్డర్ కి ఏమో అతని ఆర్డర్ నంబర్ అటాచ్ చేశారు. ఇద్దరికి బొక్క అయ్యేది. ఈ డిఫరెన్స్ నేను ఎలా గమనించా అంటే, నాకేమో ఆయిల్ ప్యాకెట్, అతనికేమో పప్పు షుగర్ కాబట్టి తెలిసింది. సిమిలర్ ఐటమ్స్ ఏమైనా ఉంటే డెలివరీ చేసేవాడిని. రాంగ్ ఐటమ్స్ రాంగ్ ఉన్నాయని నేను పికప్ కొట్టేసాక చూసా, ఎందుకంటే వాళ్ళు పిన్ కొట్టేశారు కదా కవర్ కి. సో పికప్ కొట్టాక చూసా. ఇంకా మనకు 4 minutes టైం ఉంది. 7 minutes టైం కదా, 4 minutes అయింది. లేట్ అయిపోయింది స్టోర్ వాళ్ళ వల్ల. సో డిలే పడుతుంది ఎలా అయినా. మనకు ఆర్డర్ వచ్చేసి కేకే మొబైల్స్లో పడింది, కానీ ఇక్కడేమో జెడ్ మొబైల్స్ ఉన్నాయి. కేకే మొబైల్స్ ముందుందంట, ముందుకెళ్ళాలి. ఆర్డర్ డెలివరీ చేసేసాం. ఎక్కడో తెలుసు కదా, కేకే మొబైల్స్. ఇక్కడ అన్ని మొబైల్స్ దొరుకుతాయి, కానీ కొనాలి, ఫ్రీగా అయ్యరు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఈరోజు ఆర్డర్స్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. నిన్న మనం ఎన్ని ఆర్డర్స్ చేసాం గైస్? 7 ఆర్డర్స్ చేసాం. ఇప్పుడు చూడండి, ఇంకా టైం 12 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇంకా 3 hours ఉంది. అప్పుడే 9 ఆర్డర్స్ అయిపోయినాయి. 431 రూపీస్ ఎర్నింగ్స్. ఇప్పుడు మనకి ఇన్సెంటివ్ వస్తుంది 10 ఆర్డర్స్ అయితే. అంటే ఇన్సెంటివ్ మనకి సంబంధం లేదు, కానీ ఆర్డర్ బేస్ లాగా చేసుకుంటారు కదా, ఎంత చేసుకుంటే అంతే అని, మినిమం ఎంజీ కాకుండా. సో వాళ్ళకి ఇప్పుడు ఇన్సెంటివ్ అనేది వస్తుంది. 0 ఇక్కడ ఉంది. ఇన్సెంటివ్ అంటే ఇప్పుడు మనకి అది ఎట్లా అంటే, ఒకసారి రేట్ కార్డులో ఉంటుంది. అది రేట్ కార్డ్ ఓపెన్ చేసాక ఇక్కడ ఇన్సెంటివ్ ఉంటుంది, డైలీ ఇన్సెంటివ్. సో ఇన్సెంటివ్ ఎలా అంటే 10 ఆర్డర్స్కి 100, 15 ఆర్డర్స్కి 150, 20 ఆర్డర్స్కి 200, 25 ఆర్డర్స్కి 300. ఇంకో 5 ఆర్డర్స్ అంటే 30 ఆర్డర్స్ చేస్తే 500, అంటే 200 పెరుగుతుంది. 5 ఆర్డర్స్ ఎక్స్ట్రా చేస్తున్నారు కానీ 200 పెరుగుతుంది. మళ్ళీ 40 ఆర్డర్స్కి 800. ఇదైతే హైలైట్, 40 ఆర్డర్స్. కానీ 40 ఆర్డర్స్ చేయాలంటే డబల్ మనీ, మల్టీ ఆర్డర్స్ పడాలి, బ్యాక్ టు బ్యాక్ పడాలి, చిన్న ఆర్డర్స్ పడాలి. విశ్రాంతి తీసుకుందామని జస్ట్ ఇప్పుడే కూర్చున్నా, ఆర్డర్ వేసాడు. యాక్సెప్ట్ చేయక తప్పదు. ఆర్డర్ ఎక్కడ పడింది? ఇక్కడే. సో రీచ్ కొట్టేద్దాం. ఐటమ్స్ చూద్దాం ముందే. గ్రౌండ్ నట్, బే లీఫ్. గ్రౌండ్ నట్ అంటే పల్లి, బే లీఫ్ అంటే ఏంటి? చలో వెళ్ళి చూసిద్దాం షాప్లో. ఆర్డర్ పికప్ చేసేసుకున్నా. ఇందక్కడ బే లీఫ్ అంటే ఏంటో చూద్దామన్నా కదా. బే లీఫ్ అంటే ఏం లేదు గాయ్స్, బిర్యానీ ఆకు. సో స్టైల్గా బే లీఫ్ అంటారు, మనమైతే బిర్యానీ ఆకు అంటాం. కస్టమర్ లొకేషన్ దగ్గరికి వచ్చా, కానీ కస్టమర్ ఏమో కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంకొకసారి కాల్ చేస్తా. కాల్ చేయగానే అరే పవన్ అని అంట, ఎందుకంటే కస్టమర్ పేరు పవన్. అది కూడా మామూలు పవన్ కాదు, అరే పవన్. అరే పవన్ కాల్ చేశా, కాల్ లిఫ్ట్ చేయట్లేదు, మళ్ళీ బిజీ వస్తుంది. సో ఇంకా కస్టమర్ కేర్కి కాల్ చేయాలి. हेलो हेलो सर, कॉल करके बात कीजिए ना, ऑर्डर बताइए.
ఆర్డర్ ఐడి 24410. 24410. हाँ. नाम क्या है सर आपका? साई किरण. उल्ला की साई किरण. हाँ. इश्यू है सर? కస్టమర్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అవునా, నేను ట్రై చేస్తా, ఒక నిమిషం ట్రై చేయ బ్రో. హలో సార్, ఆర్టీఓ మార్క్ చేసిన స్టోర్ లో రిటర్న్ ఇచ్చేసారు సార్. అంటే రిటర్న్ ఇవ్వాలా ఇది ఇప్పుడు? ఆ స్టోర్ లో రిటర్న్ ఇచ్చేసారు. ఓకే, క్యాన్సిల్ చేశారా? క్యాన్సిల్ అవ్వలేదు. అయిపోయింది. ఆర్టీఓ మార్క్ చేసిన రిటర్న్ ఇచ్చేసారు. ఆర్టీఓ మార్క్ చేశారా? ఓకే డన్. ఆర్డర్ క్యాన్సిల్ అయ్యింది, స్టోర్లో ఇవ్వండి అనుకున్నా. ఆర్టీఓ మార్క్ చేశాను అది ఇది అంటున్నాడు. ఆర్టీఓ అంటే ఏంటో మాకేం తెలుస్తుంది? ఆర్టీఓ అంటే రిటర్న్ అంతే, ఏమో తెలీదు. క్యాన్సిల్ అయింది, రిటర్న్ ఇవ్వండి అని చెప్పచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ మనం స్టోర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. మన ఆర్డర్ ఇందాక క్యాన్సిల్ అయింది కదా, మన ఆర్డర్ ఏమో ఇది. సేమ్ మా స్టోర్లో ఉండే ఇంకొక డెలివరీ పార్ట్నర్ కూడా ఆర్డర్ పెట్టింది, సేమ్ కస్టమర్. అరే పవన్ బుక్ చేసుకున్నాడు, క్యాన్సిల్. ఇదేంటి కొత్తిమీర. రౌండ్ 3 ఆఫ్ మజ్జిగ. ఎండలో బయటికి వెళ్ళినప్పుడు నా కోసం ఒక్క గ్లాస్ మజ్జిగ తాగండి. రౌండ్ 4 ఆఫ్ మజ్జిగ. నాకు అండ్ మా డెలివరీ పార్ట్నర్స్ కోసం షాప్ దగ్గర తాగడానికి వాటర్ కూడా పట్టుకున్నా, తీసుకెళ్ళాలి ఇప్పుడు. ఇవి వాళ్ళకి ఇస్తా. ఏం గుండు రావాడిది, ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది, 10 గుండెలు బతికేస్తుంది. ఇందాక ఆర్డర్ క్యాన్సిల్ అయింది కదా, అది జొమాటో లాగా వేరే కస్టమర్ కి సగం రేట్ కమ్ముకోదు, మళ్ళీ స్టోర్ కి తీసుకొచ్చి ఇవ్వాలి. పికప్ చేసుకున్నప్పుడు ఏం చేసామో మళ్ళీ అదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఫోటో ఎంటర్ చేయాలి, ఓటీపీ ఎంటర్ చేయాలి, ఐటమ్ స్టోర్ వాళ్ళకి ఇచ్చేయాలి. ఐటమ్ స్టోర్ లో ఇచ్చేసాం కదా, మనకి ఎంత మనీ వచ్చాయి చూడండి, 31 రూపీస్ వచ్చాయి. వెళ్ళినందుకు ఏం అమౌంట్ రాదు, ఈ 31 రూపీసే. అయినా మనకు సంబంధం లేదు కదా, 1000 రూపీస్ ఫిక్స్డ్ ఎర్నింగ్స్. సో ఎంత ఇచ్చినా మనకు పర్లేదు. ఇదే ఆర్డర్ బేస్ మీద అయితే కస్టమర్ దగ్గరికి వెళ్ళినందుకు మనీ రాలేదు కదా, సో కస్టమర్ కేర్ వాళ్ళతో గొడవ అయిపోయేది మొత్తం. గైస్, మనకి 10 ఆర్డర్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా, 100 ఇన్సెంటివ్ వచ్చింది. 100 ఇన్సెంటివ్ అంటే 562 అయింది. ఆర్డర్ ఎర్నింగ్ 462, 562. అంటే ఈ ఇన్సెంటివ్ రాదు, ఎందుకంటే మనకి ఫిక్స్డ్ ఎంజీ కదా. సో ఇంకా 562 అయినా కూడా మనకు 1000 వస్తాయి. ఎవరైతే ఆర్డర్ బేస్లో చేసుకుంటారో వాళ్ళకి ఇంకా 1000 వస్తాయి. రిటర్న్ ఇవ్వగానే ఇంకొక ఆర్డర్ పడింది, యాక్సెప్ట్ చేయాలి. చేసా. ఇంకట్రా ఇక్కడే అరైవ్ కొట్టేద్దాం. అరైవ్ కూడా అయిపోయాం. ఐటమ్స్ గాలా 2-in-1 ఎక్స్పాండబుల్ హ్యాండిల్ నంబర్ డస్ట్ బ్రూమ్ చీపురు కట్ట. నేనేనా మళ్ళా నేనే. ఇవ్వండి మన చీపురు కట్ట. ఇది డెలివరీ ఇవ్వాలి మనం. చీపుర్లే అనుకుని వెళ్ళాలి ఇప్పుడు. చీపురు ఆర్డర్ వచ్చింది. What to talk? No words. Crying is only coming. ఇప్పుడు ఈ చీపురు కట్టను ఎలా తీసుకెళ్ళలేమో. దీనికి కవర్ అడిగా. కవర్ ఇవ్వాలి కదా, వీళ్ళు అన్నిటికీ కవర్ ఇస్తున్నారు, దీనికి ఇవ్వాలి కదా పెద్ద కవర్. ఇవ్వలేదు. చెప్పు, ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. చెప్పు, ఎక్కడ పెట్టుకున్నావు? ఇది ఇలా పెట్టుకుని తీసుకెళ్ళాలి. ఇంకా చీపురు కట్ట డెలివరీ చేసాం. కస్టమర్ 2 ఆర్డర్ పెట్టుకున్నాడు, పాలు చీపురు కట్ట. పాలేమో వేరే స్టోర్ నుంచి వచ్చింది, చీపురు కట్ట నేను తీసుకొచ్చా. కస్టమర్ కూడా మన డెలివరీ పార్ట్నరే, మనోడే. మన కొలపోడే అన్నా. మళ్ళీ కష్టపెట్టడానికి మల్టీ డ్రాప్ ఇస్తాడు. 2 పికప్లు 2 డ్రాప్లు. కానీ 2 డ్రాపులు ఇందాక చెప్పే కదా, మ్యాక్సిమం ఒకటే డ్రాప్ ఉంటుంది, ఒకటే కస్టమర్కి ఇచ్చేయాలి. ఫస్ట్ ఆర్డర్ ఏమో చికెన్ షాప్లో ఇచ్చి కోడిని తీసుకెళ్ళాలి. ఇప్పుడు కస్టమర్ అడ్రస్ హైదరాబాద్. చికెన్ షాప్కి వచ్చేసా కోడి కోసం. నల్ల కోళ్ళు ఆఫ్రికా, తెల్ల కోళ్ళు అమెరికా.
కోళ్ళు కాదంట, కోళ్ళు ఉంటాయేమో అనుకున్నా. కోడి గుడ్లు పికప్ చేసేసుకున్నా. సెకండ్ లొకేషన్ ఏమో ఇందాక షాప్ దగ్గర ఎక్కడైతే ఉన్నానో అక్కడ. ఈ కస్టమర్ నేమ్ కూడా ఈ కస్టమర్ అడ్రస్ కూడా హైదరాబాద్. సో రెండు సేమ్ కస్టమర్స్కే ఇవ్వాలి మళ్ళీ. ఈరోజు మొత్తం మనకి 3 ఆర్డర్లు అంటే మల్టీ పికప్ మల్టీ డ్రాప్లు పడ్డాయి సేమ్ కస్టమర్కి. సో మనం చేసేవి 3 కానీ అవి 6 ఆర్డర్స్లో కౌంట్ అవుతాయి. సెకండ్ పికప్ ఐటమ్స్ వచ్చేసి షాంపూస్, మెంతో ప్లస్ బామ్ ఒకటి, షాంపూస్. కస్టమర్కి తలపోటు వస్తుంది అనుకుంటా. సో షాంపూతో మంచిగా స్నానం చేసి మెంతో ప్లస్ బామ్ పెట్టుకుంటాడు. షాంపూలు జండు బామ్ కాదు, సారీ జండు బామ్ ప్రమోషన్ అయిపోతుంది మళ్ళీ. మెంతో ప్లస్ బామ్. మల్టీ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. కస్టమర్ లొకేషన్ దగ్గర ఆర్డర్ పెట్టుకోవడానికి రావట్లేదంట. సో కొంచెం ముందుకు రమ్మన్నాడు. 72 రూపీస్ వచ్చాయి 2 పికప్. ఒక్క ఆర్డర్ చేస్తే 3 పికప్స్ వచ్చాయి. అదే టైం ఇప్పుడు 1:22 అవుతుంది. మన అర్నింగ్స్ చూడండి 685 అయిపోయింది. అంటే నార్మల్ అర్నింగ్స్, ఆర్డర్ అర్నింగ్స్ ఇలా చేసుకుంటే 685, 585 ఆర్డర్ పే 100 రూపీస్ ఇన్సెంటివ్. మనకి ఎట్లనే ఇంకో 2 ఆర్డర్స్ పడతాయి. 2 ఆర్డర్స్ అవి 50-50 వేసుకున్నా 785 అవుతుంది. ఇంకో 50 ఇన్సెంటివ్ వస్తుంది. సో 835 మన ఆర్డర్ అర్నింగ్స్ అయిపోతాయి. 2 ఆర్డర్స్ అయితే పడవు కదా, ఇంకెక్కువ పడతాయి. గైస్ ఈ ఆర్డర్ వెజిటేబుల్ షాప్ నుంచి పడింది. నిన్న పడింది కదా కొబ్బరికాయలు, సేమ్ ఐటమ్స్ మళ్ళీ కొబ్బరికాయలు. ఆ షాప్ అతనే ఎట్టుకున్నాడు. నాతో పాటు ఇంకొక డెలివరీ పార్ట్నర్ కూడా తీసుకెళ్తున్నాడు కొబ్బరికాయలు. ఇక్కడ ఆఫర్లో కొనుక్కొని అక్కడ అమ్ముకుంటున్నారు. నిజంగా తెలివి అంటే వాళ్ళదే. అయిపోయారు మా టీం అంతా. ₹1 एक्स्ट्रा आया मेरे को నేను ఇంకా ఆర్డర్ ఇచ్చిన దగ్గర ఉన్నా, ఈ గుడి దగ్గర, గుడి వెనకాల. అప్పుడే ఇస్తాడు. శ్రీ వెంకటరమణ ట్రేడింగ్ కో అంటే మన షాపే. వెయిట్ చేస్తాం కదా అక్కడే. షాప్ దగ్గరకు వచ్చేసా. కస్టమర్ సల్ల ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకున్నాడు. చల్లగా తినేస్తాడు వేడిలో. కస్టమర్ ఆర్డర్ పెట్టుకున్న ఐస్ క్రీమ్లు ఇవే. ₹99.95 అంటే దగ్గర 5 పైసా తక్కువ, ₹100. కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ లెవెల్ మంజు అపార్ట్మెంట్స్, ఇదే ఈ బ్లాక్. సో లెవెల్ ఎక్కడుందో తెలీదు. కింద అయితే ఎక్కువ ఏం లేవు. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలనుకుంటా. ₹50 వచ్చాయి ఐస్ క్రీమ్ డెలివరీ చేసినందుకు. ఈరోజు ఆర్డర్లు చాలా బ్యాక్ టు బ్యాక్ పడుతూనే ఉన్నాయి. 841 అర్నింగ్స్ అయిపోయినాయి. 15 ఆర్డర్స్ కంప్లీట్ చేసాం కదా. సో 150 ఇన్సెంటివ్ వచ్చింది. ఆర్డర్ పే ఏమో 691, ఇన్సెంటివ్ 150. సో దగ్గర 1000. ఇప్పుడు 2 అవుతుంది టైం. సో 3 వరకు ఎన్ని ఆర్డర్స్ చేస్తాడు. సో ఇంకా మనం ఈరోజు 1000 ఎర్న్ చేసినట్టే ఇంకా. సో అంటే మనకి కంపల్సరీ 1000 ఎర్న్ చేస్తాం అన్నాడు, ఎర్న్ చేస్తున్నాం. ఒకవేళ ఆర్డర్స్ చేయకపోతే 1000 ఇస్తున్నాడు డబ్బులు. లోడ్ షేర్ రోడ్ మనకి మళ్ళీ దెబ్బేస్తాడు. నేను వచ్చి మంచిగా మన స్టోర్ దగ్గర వెయిట్ చేస్తుంటే చికెన్ షాప్కి వెళ్ళి భయ్యా అన్నాడు. సో ఇంకా చికెన్ షాప్కి వెళ్ళాలి, అక్కడ ఉంటుంది అది. చికెన్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసా. సాజిద్ ఫ్రెష్ చికెన్ అమ్ముతారు ఇక్కడ. ఐటమ్స్ వచ్చేసి క్లాసిక్ ఎగ్స్ అంట, అంటే స్టైలిష్గా ఉంటాయేమో ఎగ్స్. చూద్దాం. ఒకటే ఎగ్గా, ఒక ప్యాక్ మరి. క్లాసిక్ ఎగ్స్ అంటే స్టైల్గా కలర్ వేసి ఉంటాయి అనుకున్నా, కానీ కాదు, నార్మల్గానే ఉన్నాయి. 12 గుడ్లు. 12 గుడ్లు అంటే ఎంతో తెలుసా గాయ్స్? డజన్ గుడ్లు అని. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. లాస్ట్ ఆర్డర్కి ఇంకా మనకి ₹67 వచ్చాయి. గుడ్లు డెలివరీ చేసినందుకు ₹17 ఎక్స్ట్రా. ఈరోజు టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 908. ఆర్డర్ పే ఏమో 758, ఇన్సెంటివ్ 150. కానీ మనదితో సంబంధమే లేదు, లాగిన్ అవర్స్ ఉంటాం కాబట్టి ₹908 వచ్చేసాయి. సో
ఇంకా మిగతా 82 రూపీస్ కంపెనీ యాడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఒక ఆర్డర్ వింతగా 72.21000001 అసలు 1 కూడా వదలకుండా వేసాడు నాకు. వావ్ 3:02 అవుతుంది గైస్, మన షిఫ్ట్ అయిపోయింది. షిఫ్ట్ హ్యాజ్ ఎండెడ్. ఆఫ్లైన్ వెళ్ళమంటుంది 51 అని. సో ఆఫ్లైన్ వెళ్ళిపోదాం. ఈరోజు మన పెట్రోల్ కాస్ట్ ఎంత అయిందంటే, నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడు 30,750 ఉండాలి, ఇప్పుడు 30,828. ఇంకో ఇంటికి వెళ్ళేసరికి ఇంకో 3 కిలోమీటర్స్ అనుకున్నా కూడా 30,832 అవుతుంది. సో అంటే నేను 81 కిలోమీటర్స్ తిరిగాను. నా బండి యావరేజ్గా నాకు 80 దగ్గర అప్రాక్సిమేట్గా 80 ఇస్తుంది కదా. సో ఎంత లేదనుకున్నా 120 రూపీస్ పెట్రోల్ కాస్ట్ అయింది. 1000 రూపీస్ ఎర్నింగ్స్లో 120 పెట్రోల్ కాస్ట్ పోగా 880 రూపీస్ మన సేవింగ్స్. వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. లైక్ కొట్టండి, డిస్లైక్ కొట్టకండి. లైక్ కొట్టినా కొట్టకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టారంటే నా వీడియో నచ్చినట్టు, సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను నచ్చినట్టు. వావ్ వాట్ ఏ కొటేషన్, ఇంకెప్పుడు చెప్పనులే ఇలాంటివి.